ఆంక్ష ఆయనలో నిత్యం రగులుకుంటూనే ఉంది. దాంతో కొంతకాలానికి సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా నృత్యానికే అంకితమైపోయారు. కూచిపూడి నృత్య యశస్సును దశ దిశలా వ్యాపింపచేసిన వెంపటి చినసత్యం 1929 అక్టోబర్ 15వ తేదీన కృష్ణా జిల్లా కూచిపూడిలో జన్మించారు. తల్లి వరలక్ష్మి, తండ్రి చలమయ్య. 1952 మార్చి 21న చినసత్యం స్వరాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారి సంతానం కామేశ్వరి, కాత్యాయని, బాలా త్రిపురసుందరి, వెంకటాచలపతి. వృత్తి పట్ల అంకిత భావం చినసత్యం జీవన సూత్రం. 1961లో సంగీత నాటక అకాడమీ వెంపటి నృత్య నిర్దేశకత్వంలో క్షీరసాగర మథనం రూపకల్పనకు నడుం బిగించడం ఆయన జీవితాన్ని విశేషమైన మలుపు తిప్పింది. కూచిపూడికి కొత్త రంగు, రుచి, వాసన అద్దుతూ ఆయన వెలయించిన నృత్య రూపకాలు దశ దిశలా దేశ విదేశాల్లో విశేష ఖ్యాతిని గడించాయి. కూచిపూడికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆయన తీర్చిదిద్దిన ఎన్నో నృత్య రూపకాలు అందరినీ తన్మయం చేశాయి. పరాయిగడ్డకు సైతం కూచిపూడి పరిమళాలు సోకాయి. దేశ విదేశాల్లోని కళాభిమానులు వెంపటికి ఆహ్వానాలు పలకడం ప్రారంభించారు. వెంపటి ప్రాణప్రతిష్ఠ చేసిన రూపకాలన్నీ విశిష్టమైనవి. కృష్ణ సత్యల దాంపత్య స్మృతుల వివరణ, నవరత్న నిర్మితమైన హంసతూలికా తల్పం విశేషాలు అభినయంలో అపూర్వంగా ఆవిష్కరింపచేస్తూ ఆయన రూపొందించిన భామాకలాపం హృద్యంగా సాగుతుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో రూపుదిద్దుకున్న శ్రీనివాస కళ్యాణం 2 భాషల్లోనూ అజరామరంగా నిలిచిపోయింది. పెళ్లి కొడుకై తరలి వెడలు చుండగను